ప్లకార్డ్ దింపమన్నా పొడిచే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ట్రంలోని మహిళలకు ఎన్ని చోట్ల చూస్తున్నాం. ఈ సంవత్సర కాలంగా కూడా ఎన్ని అఘాయిత్యాలు ఘోరాలు చేస్తున్నారు. ప్రశ్నించే వారి గొంతుకలన్నీ కూడా శిక్షించే విధంగా వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాము. రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి సహకారంతో ఈ రోజు రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి ధీటుగా ఈ రోజు ధర్నా చేయడం జరిగింది. పోలీస్ వ్యవస్థ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దిశ యాప్ ని అరచేతుల్లో పెట్టి మహిళలందరికీ కూడా ఆడపడుచులందరికీ కూడా రక్షణగా ఇచ్చినటువంటి ప్రభుత్వం నడిస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మహిళలకు రక్షణ ఇవ్వకపోగా జరుగుతున్న అఘాత్యాలకు కూడా నైతిక బాధ్యత వహించకుండా నిర్లక్షణ ధోరణి పూర్తిగా మేము ఖండిస్తున్నాము. మహిళలకు అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ఉంటానని చెప్పినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇన్ని అరాచకాలు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే ఎక్కడ నిద్రపోతున్నారు అనేది ప్రశ్నిస్తున్నాం. హోంమంత్రి గారు ఆ రోజు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది జగనన్న ప్రభుత్వంలో అని చెప్పి మాట్లాడినటువంటి హోంమంత్రి గారు ఈ రోజు ఎక్కడున్నారు? రోజు రోజుకు మహిళల పైన జరుగుతున్నటువంటి అరాచకాలు అఘాయిత్యాలు పెరిగిపోతుంటే హోంమంత్రి గారు ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ఎన్ని అఘాయిత్యాలు రీసెంట్ గా జరిగినటువంటి తన్మయ్యకి కూడా పూర్తిగా న్యాయం చేయాలని చెప్పి హోంమంత్రి గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిద్ర లేచి ఖచ్చితంగా స్పందించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి కూడా గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే కాకుండా మహిళలకు న్యాయం చేయాల్సిందిగా కూడా మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఎంతటి అరాచకాలను అన్యాయాలను చూస్తున్నారో మరి ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు మరి కూడేరులో ఇంటర్ విద్యార్థిని ఒక గిరిజన మహిళ ఒక గిరిజన బాలిక మీద అత్యాచారం జరిగి ఘోరంగా పెట్రోల్ పోసి మరి చంపడం ఎంత దారుణం. ఈరోజు మరి ప్రజలకు రక్షణ లేదు, మహిళలకి గౌరవం లేదు. అలాగే మహిళలకు గౌరవం లేకున్నా పర్వాలేదు, కనీస రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమా? ఎంత సిగ్గుచేటు. ఈరోజు కనీసం రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్న దృష్టి ప్రజాపాలన మీద ఉంటే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారికి మరి ఆ కూటమి ప్రభుత్వ నాయకులకు ఇవన్నీ కనబడడం లేదా అని చెప్పేసి మేమంతా ప్రశ్నిస్తున్నాము. ఈ రోజు ఏ ఒక్క కూటమి నాయకులన్నా వచ్చి వాళ్ళను పరామర్శించింది లేదు, కనీసం వారి గురించి వాయిస్ ఇచ్చింది కూడా లేదు. ఇంతటి అరాచకాలను చూస్తూ ప్రజలు ఎన్నో రోజులు ఓర్చుకుంటూ ఉండరు. సరైన బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయి. మొన్న వెన్నుపోటు దినం రోజే ప్రజలంతా కదిలి బయటికి వచ్చారు. ఆ రోజు పెద్ద ఎత్తున ధర్నాలన్నీ కూడా జరిగాయి. ఎంతటి వ్యతిరేకత ఉంది అంటే కూటమి ప్రభుత్వంలో మరి నిజంగా ఇంతటి చేతకాని చెత్త ప్రభుత్వాన్ని గతంలో ఎవ్వరూ కూడా చూసిండరు. గతంలో అయితే మంచి విలువలతో కూడిన రాజకీయాలను మనం చూసాం. ఈ ప్రభుత్వం అయితే నిజంగా అరాచకాలను అన్యాయాలను ఎంకరేజ్ చేస్తున్నట్లు ప్రతి నాయకుడు కూడా వాళ్ళు దోచుకోవడం దున్నుకోవడంలో పెట్టిన దృష్టి ప్రజలపైన మహిళల రక్షణ పైన కొంచెం పెట్టండి. మీరు డబ్బులు ఎన్ని దున్నుకున్నా బాధ లేదు, కనీస రక్షణ కల్పించలేనప్పుడు మీదొక ప్రభుత్వమా? ఈ రోజు ప్రజలంతా కూడా వీటన్నిటిని గమనిస్తున్నారు. రాబో రోజుల్లో తగిన బుద్ధి చెప్తారు. ఇంకొక విషయం ఏమిటంటే పోలీసులను కూడా వాళ్ళ ఇంటి మనుషుల్లాగా వాడుకుంటూ లాస్ట్ కి విశ్వాసాన్ని కోల్పోయే విధంగా ప్రజలంతా కూడా నమ్మకం విశ్వాసంతో పోలీసు వ్యవస్థ మీద ఒక విశ్వాసం ఉండేది. ఈ రోజు ఆ విశ్వాసాన్ని కోల్పోయే విధంగా మరి ప్రజలను చేసి ఇబ్బంది గురి చేస్తున్నారంటే ఖచ్చితంగా రాబో రోజుల్లో బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి. మంగళవారం నైట్ పోయింది పాప. పోలీస్ నిర్లక్ష్యం ఏమంటే మా పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు పట్టించుకోలే. ఆ రోజు పోయి మంగళవారం రోజు నైట్ మేము చెప్పిన తర్వాత వాళ్ళు పోయి సీసీ కెమెరాలు చెక్ చేయలేరు. ఇంతవరకు మొన్న నుంచి సీసీ కెమెరాలు చూస్తున్నారు. చెప్పింది అది డెడ్ బాడీ వచ్చిన తర్వాత చూస్తే మేమేం చేయలేదు. అప్పుడు చెప్పిన రోజే వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్న తర్వాత ఇప్పుడు పాప లేదంటే వాళ్ళు చాలా పట్టించుకోకుండా వదిలేసినారు. అందువల్ల మా పాప ఇట్లా అయింది. వాళ్ళే
ఎస్పీ సార్ అది చెప్తాం వాడిని మాత్రం వదులుకోమని చెప్తున్నారు. వాడినే ఒరే సంపల్ల మా పాప ఎంత బాధపడి ఎంత పురుగులు పట్టి మా పాప ఎంత ప్రాణం ఎంత ఇదిగా ఇడుస్తుందో అంతంతా మన ఉరిశిక్ష పెట్టాల ఊరికి మాత్రం మనం విడిచిపెట్టకూడదు అని చెప్తున్నాను. నా దగ్గర వాడిని మాత్రం విడిచిపెట్టకూడదు. ఆ పాప ఎట్లా చంపినాడు కూడా వాడిని ఎట్లా చంపాలా? ఆ పాప న్యాయం జరగల మాకు కావాల్సింది అదే కోరుకుంటున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూడా అనంతపురం నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి మేము వినతి ఇవ్వడం జరిగింది. మహిళలకు రక్షణ కరువు అయిందని చెప్పేసి మేము మహిళా విభాగం తరపున అలాగే మహిళా ప్రజాప్రతినిధులందరము కలిసి అంబేద్కర్ గారికి మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని విస్మరించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఒక కక్ష సాధింపు ధోరణితో ఈరోజు కూటమి నాయకులు పరిపాలన చేస్తూ ఉన్నారు. మహిళలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మహిళలకు ఈరోజు రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు కూడా జరుగుతున్నాయి. ఏమాత్రం చలనం లేకుండా ప్రజాస్వామ్యం ఎటుపోతుందా అని ప్రజలు ఆలోచన చేసే విధంగా ఈరోజు కూటమి నాయకులు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసుకుంటే మన అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి అనంతపురం నగరంలో ఉన్నటువంటి తన్మయశ్రీ అనే అమ్మాయిని ఎంత దారుణంగా హింసించి చంపారో యావత్ ప్రజానికం కూడా చూశారు.